అడ్డుకున్నారు తప్ప ఆయన కలిసేదే ఉండదు, రేపు పొద్దున్న చేసేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేపు పొద్దున్న కష్టం వస్తే ఎవరిని అడగాల, ఏ లీడర్ని అడగాల? కూటమి అభ్యర్థుల్లో మీనాక్షి రెడ్డి గారిని అడగాల, మల్లప్ప గారిని అడగాల, లేకపోతే పార్సాద్ గారు, బీజేపీ వాళ్ళని అడగాల. కానీ ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుండేది ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు. అర్ధరాత్రి మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు తీరుస్తా ఉన్నారు. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారైనా సాయి ప్రసాద్ రెడ్డి గారైనా మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కాబట్టి వాటిని కూడా మీ అందరి దృష్టిలో ఉంచుకొని రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో కూడా మీతో పాటు మీ బంధువులకు కూడా అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మీ అసోసియేషన్ విషయానికి వస్తే ప్రెసిడెంట్ గారు గోల్డ్ హాజీ అన్న అందరు కలిసి నాతో రావడం కూడా జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారు మాకు ఒక మాట ఇచ్చినారు, అది ఇప్పటి వరకు కాలేదనేది వాళ్ళు నాతో కూడా చెప్పడం జరిగింది.